ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैले सिद्ध्यादि प्रणतोऽस्ति नित्यम्। वन्दे वेदान्तकर्पूर चामीकरकरण्डकम् रामानुजार्यमार्याणाम् चूडामणिमहर्निशम् श्री विष्णु चित्त कुलनंदन कल्पवल्ली श्रीरंगराज हरिचंदन योग दृश्या साक्षात् क्षमां करुणय कमलामिवान्या गोदामनन्य शरण शरणं प्रपद्ये गोदामनन्य शरण शरणं प्रपद्ये अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ రోజున 25వ రోజు అయ్యిందు అన్నట్లు 25వ రోజు. ఈరోజు పాసురం ஒருத்தி மகனாய் பிறந்து ஓர் இரவில் ஒருத்து మహనాయ్ ఒలిత్తు వడరా. దానికన్నా ముందు ఒకసారి నిన్నటి పాసురంలో కొన్ని విశేషాలు సేవించి మనం ముందు పెడదాం. నిన్నటి పాసురానికి ఏమిటి పేరు? మంగళాశాసన పాసురము అని పేరు. మంగళాశాసన పాసురము ఎందుకు వచ్చింది ఈ పేరు? అసలు ఎందుకు పరమాత్మ మంగళాశాసనం చేశారు వీళ్ళంతా? గోదాదేవి గోపికలతో కలిసి కృష్ణుణ్ణి చేరి పర అనే వాయిద్యాన్ని పొంది ఉండాల్సి ఉండగా పర అనే వాయిద్యాన్ని కోరకుండా వాళ్ళు దేనికోసం వచ్చారో, ఏ సామాగ్రి కోరి వచ్చారో అది చెప్పకుండా మంగళాశాసనం ఎందుకు చేశారు అంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళితే సంగతి అంటే సంబంధం ఏమిటది? సింహాసనం పాటు. నిన్న మంగళాశాసన పాటు, అంతకుముందు సింహాసన పాటు. ఏమిటా సింహాసన పాటు? సేనమందిరంలో ఉన్నటువంటి కృష్ణుడిని చూసి ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు మేము ఇక్కడ కాదు చెప్పేది, నువ్వు సింహాసనం మీద కూర్చొని ఉంటే స్వామి నేను చెప్తాను అన్నాడు. అలా నీలాదేవి భవనం నుండి సింహాసనం వరకు నడుచుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణుడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి శ్రీకృష్ణుడు సవ్యం పాదం ప్రసాద్య అన్నట్టుగా ఒక పాదాన్ని కూర్చుకొని ఒక పాదాన్ని కిందికి చాచి కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళకి అరికాలు కనబడింది, పాదం ఎర్రగా ఉంది. అది చూడగానే వెంటనే పరమాత్మకు పోతి మంగళాశాసనం చేయాలి అనిపించింది. అయ్యో ఎంత పాపిష్టి వాళ్ళం మనం. బలి చక్రవర్తి ఏమో 3 అడుగులు అడిగి ఆ రోజు పాదాన్ని నొప్పి పెట్టేట్టుగా చేశాడు. మనం 10 అడుగులు వేయించాం పరమాత్మతోని. ఎంత కందిపోయి ఉంటుందో పరమాత్మ పాదము అని అన్ను ఈ ఉలగం అళందాయి అడిపోతుంది. అన్ను ఆ రోజు ఆ కాలంలో, ఏ రోజు ఏ కాలము, కృతయుగంలో ఈ ఉలగము ఈ లోకాలన్నింటినీ కూడా అళందాయ్ కొలిచినటువంటి వామనమూర్తి యొక్క అడిపోతి పాదమునకు మంగళము. ఎందుకు పాదమునకు మంగళము? మరి లోకాలను కొలిచినప్పుడు, లోకం అంటే పర్వతాలు, కొండలు, గుట్టలు, రాళ్ళు, ముళ్ళు వీటన్నింటినీ లెక్క చేయకుండా అతి సుకుమారమైన పాదాన్ని మోపి పరమాత్మ కొలిచాడంటే ఎంత కందిపోయి ఉంటుంది పాదం. అంతకన్నా ముఖ్యమైనది ఇదంతా, ఇది ఐశ్వర్యం అంతా నాదే, వీళ్ళంతా నావాడు, నా సొత్తు అని ప్రకటించాడు పరమాత్మ. మనం అవునన్నా కాదన్నా ఆయనే ఒకసారి తన మనత్వం నిరూపించాడు. 10 చోట్ల భూములు ఉన్నాయండి. 10 చోట్ల భూములు ఉన్నప్పుడు ఊరికే ఇంట్లో కూర్చుంటావా? ఓ 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి అన్ని ప్లాట్లు సరిగ్గా ఉన్నాయా లేవా, ఆ కాంపౌండ్ వాళ్ళు ఎవరైనా ఆక్రమించారా లేదా, సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకుంటావా లేదా? అట్లాగే ఈయన అన్ని లోకాలు కొలుచుకున్నాడు. పరమాత్మను కొలిచేవాడు కొంతమంది ఉన్నారు, ఆయన కొలవని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ తేడా లేదు, అందరూ నా వాళ్ళే అని తన శ్రీపాదాన్ని మోపి అనుగ్రహించారు కదా. షడగోపం పెట్టుకుంటాం కదా పరమాత్మ యొక్క పాదాలను తలపైన భక్తి కలగడం కోసం. అదొకటి వాత్సల్య కూడా. ఆ తర్వాత త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరాముడిని కొలిచారు. సెన్ అంగు తెన్ ఇలంగై సెత్తాయి తిరుపోతి.
అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి హృదయంలో మానవుడిగా అవతరించిన శ్రీరాముడు లంక వరకు దక్షిణ దిక్కులో ఉన్నటువంటి అందమైన లంకా నగరానికి వెళ్ళి దుష్ట రావణుడిని సంహరించాడు. నడుచుకుంటూ వెళ్ళాడు. అడవులు, కొండలు, గుట్టలు, నదీ తీర్థవాన్ బహూదకాన్ అంటాడు వాల్మీకి మహర్షి. ఏకమైన నదులు, కొండలు దాటి వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వాడిని సంహరించాడు. ఓ స్వామి, నీ యొక్క బలానికి మంగళము అన్నాడు. ఎంత బలం ఉంటే పులి ఉన్నటువంటి గోలోకి వెళ్ళి తను సంహరిస్తాడు కదా బలవంతుడు. కాబట్టి రావణుడు ఉన్నటువంటి లంక అదే సామాన్యమైన లంక కాదు. అందులోకి వెళ్ళాలంటే స్థలదుర్గం, వనదుర్గం, జలదుర్గం అని ఒక మూడింటిని దాటుకుంటూ పోవాలి. స్థలదుర్గం అసలు పోవడానికి చాలా కష్టము, ఎత్తు పల్లాలు ఉండేవి. తర్వాత వనదుర్గం, క్రూరమైన మృగాలు, సర్పాలు, కీటకాలు. ఒకవేళ ఈ వీటిని దాటుకుంటూ వచ్చినా కూడా వాడు అడవిలో ఏదో ఒక కీటకం కలిస్తే పోవాల్సిందే, చాలా కష్టం. ఈ రెండు దాటుకొని వస్తే జలదుర్గం, చుట్టూ గోడ చుట్టూ నీళ్లుంటాయి, లోపల క్రూరమైన జంతువులు ఉంటాయి. పొరపాటు అందులో పడ్డాడా ఆ విషయంతో వచ్చేసి తినేస్తాయి. అదో అంత అంత లెవెల్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది అక్కడ. దాన్ని దాటుకొని రావడం చాలా కష్టం. అయినా సరే దాన్ని దాటుకొని వెళ్ళి ఆ ప్రహరీ గోడను కూడా భేదించి వెళ్ళి యుద్ధం చేసి వాడిని సంహరించాడు పరమాత్మ. పరమాత్మ నీ భుజమునకు మంగళము. చెగడం ఉదయితా పుగళ్ళిపోద్ది. కపటి అయినటువంటి రాక్షసుడు శకడం మీద, బండి మీద ఆవహించి ఉండగా ఆకలి అయినటువంటి చిన్ని కృష్ణుడు చేతులు కాళ్ళు కొడుతూ ఉండగా ఆ కాలు తాకింది. బాబా అది తప్పేం లేదు, తన్నాలుగా అనుకోలేదు. ఆకలి అవుతుంది, ఏడుస్తున్నాడు. యశోద పక్కన లేదు. ఆ కాలు కాస్త తగిలింది. వెంటనే బండి సంధి బంధములు ఊడిపోయేలాగా పైకి తిరిగిపోయింది. శకడము అంటే ఏంటి అర్థం? శకడం అంటే శం కడతీతి, సుఖాన్ని దూరం చేయనది. ఏంటది? శరీరము. శకడానికి రెండు చక్రాలు కదా, మనకు కూడా రెండు ఉన్నాయి కదా నడవడానికి. ఈ సుఖాన్ని హరించి వేసేది శరీరం. అంటే సాక్షాత్తు ఈ లోపలటువంటి జీవుడు పరమ ఆనంద స్వరూపుడు, జ్ఞాన గుణకము, పరమాత్మకే కైంకర్యం చేయాల్సిన వాడు. అలా వైకుంఠంలో ఆనందాన్ని అనుభవించాల్సిన వాడు కర్మవశాత్తు ఈ శరీరంలో చిక్కుకొని ఉన్నాడు. దీనికి శకటము అని పేరు. ఆ సుఖాన్ని దూరం చేసింది శరీరం. మరి ఇది విడిపోవాలని అర్థం ఏంటి? పరమాత్మ పాదాలు తగలాలి అని అర్థం. పరమాత్మ యొక్క ఆరాధన, ఆయనకి శరణాగతి చేయడము, ఆయన స్పర్శ, ఆయన అనుకుంటేనే, ఆయన అనుగ్రహిస్తేనే ఈ శకడం అనేది పోతుంది, ఈ శరీరం అనేది పోతుంది. అప్పుడు ఈ జీవాత్మ వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణని అనుభవించగలడు. అది శకటాసుర వృత్తాంతంలోని ఒక తత్వం. తర్వాత కన్ను కుడిలా ఎరిందా కడల్ పోతి. స్వామిని యొక్క పాదాల యొక్క బలానికి మంగళం. కపిద్దాసురుడు, వత్సాసురుడు ఇద్దరు రాక్షసులు ప్రేరేపించాడు కంసుడు కృష్ణుడిని సంహరించండి అని. ఒకడేమో దూడలాగా వచ్చాడు, ఒకడేమో వెలగ చెట్టులాగా అక్కడ ఉన్నాడు. వెలగ చెట్టులాగా వీడు అన్నాడు, ఒరే నువ్వు వెళ్ళు, నువ్వు దూడలాగా వెళ్ళి కృష్ణుడిని ఆకర్షించి ఎలాగైనా ఇక్కడ తీసుకొని రా చెట్టు దగ్గరికి, మన ఇద్దరం కలిసి కుమ్మక్కై కృష్ణుడిని సంహరించేద్దాం అనుకున్నారు. మరి అన్ని దూడల్లో ఉన్నటువంటి దూడ మీద చెంగున విచిత్రంగా కనబడుతుంది. బలరాముడు చూశాడు, కృష్ణ ఏంట్రా ఇట్లా ఉంది అంటే, చూద్దాం అన్నాయా ఒక్కసారి దీన్ని పట్టుబడతానని. కృష్ణుడికి అంతా అర్థమైపోయింది కాబట్టి వెళ్ళి ఆ దూడను పట్టుకొని వడిసెల రాయిని కొట్టినట్టుగా పొలంలో కొన్ని కొన్ని పక్షులు వచ్చి ధాన్యాన్ని పాడు చేస్తున్నప్పుడు ఒడిసెల రాయి అంటారు. ఒక స్టోన్ని కట్టి ఇలా గట్టిగా తిప్పి 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 వదిలేస్తారు. అప్పుడు ఆ రాయి దూరంగా వెళ్ళి పడుతుంది, అక్కడి నుంచి కొంగలవి పారిపోతుంటాయి. అలా ఒడిసెల రాయిని విసిరినట్టుగా ఆ దూడను పట్టుకొని గట్టిగా విసిరేశాడు. ఆ విసిరేసిన ఎక్కడ విసిరేశాడు? నేరుగా వెలగ చెట్టు రూపంలో ఏ రాక్షసుడు అయితే ఉన్నాడో వాడి మీదకే విసిరేశాడు, చెట్టు మీదకి. ఇది పోయి వాడు గుద్దుకుని ఇద్దరు కలిసి మరణించారు. స్వామి నీ యొక్క పాదంలో యొక్క బలానికి మంగళం అన్నారు. విశ్లేషణ చేయి కదా, నీ చెయ్యికి మంగళం కదా గోదాదేవి. మరి ఇక్కడ ఏముంటుంది పాదంలో అంటే ఏంటి? ఆ ఊనిక. ఇప్పుడు జవలిన్ త్రో ఉంటుంది స్పోర్ట్స్ లో, దాన్ని గట్టిగా విసిరేయాలి అంటే ఇక్కడ ఆ పట్టు ఉండాలన్నమాట. స్వామి హనుమ లంకను లంఘించే ముందట, సముద్రాన్ని లంఘించే ముందు మహర్షి చాలా అద్భుతంగా వర్ణిస్తాడు ఒక సర్గలో. హనుమంతుడు శరీరాన్ని బాగా పెంచెను. ఎంత పెద్దగా పెంచెను అంటే, ఆ మహేంద్రగిరి పర్వతం మీద, ఎక్కడుంది మహేంద్రగిరి పర్వతం? మధుర, చెన్నై పక్కన మధుర ఉంది కదా, ఆ మధురైని ఆడుకొని మొత్తం పర్వత సానువులు ఉంటాయి అక్కడ. మీకు తెలియాలని చెప్తున్నాడు.
తిరుక్కురుంగుడి అని ఒక క్షేత్రం. చెప్పండి. తిరుక్కురుంగుడి. పంచనంబి క్షేత్రాలు ఉంటాయి. చాలా దివ్యమైన మహావిష్ణు క్షేత్రం. ఇరుంద నంబి, కిడంద నంబి, నిన్న నంబి, తిరుప్పాక్కడల్ నంబి, మలైమేల్ నంబి అని 5 ఉంటారు. శ్రీమన్నారాయణ మూర్తి విగ్రహాలు ఉంటాయి. అక్కడ 5 దేవాలయాలు ఉంటాయి. నంబి నంబి అంటే గుణపూర్ణుడు అని అర్థం. అక్కడంతా పర్వత సానులు ఉంటాయి. టీవీఎస్ కంపెనీ ఎంతమంది తెలుసు? టీవీఎస్ అంటే అర్థం తెలుసా? తిరుక్కురుంగుడి వీరరాఘవ సుందరం అని అర్థం. సో ద టెంపుల్ హ్యాస్ బీన్ అండర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ టీవీఎస్ కంపెనీ. తిరుక్కురుంగుడి క్షేత్రం మీరు చూస్తే, మీరు కింద చూసి ఒక దుమ్ము చూడాలని మీకు కనపడ, అంత క్లీన్గా నీట్గా ఉంటుంది దేవాలయం. ద మూమెంట్ వెన్ యూ ఎంటర్, ద వైబ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే, పరమాత్మకు ఎదురుగా ధ్వజస్తంభం కొంచెం పక్కకు జరిగి ఉంటుంది. నంపాడువాన్ చరిత్ర అని చెప్తారు. కైశిక మహాత్మ్యం కార్తీక మాసంలో వస్తుంది. వృశ్చిక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఏకాదశి రోజున కైశిక మహాత్మ్యం నంపాడువాన్ అనే ఒక పంచమ జాతి వాడు దేవాలయానికి అర్హత కూడా లేదు. కానీ ప్రతి ఏకాదశికి వచ్చి అక్కడ అది ఉపవాసం చేసి తెల్లవారుజామునే వచ్చి ఆ పరమాత్మకి చక్కటి రాగంతో తుమ్మలతోని పరమాత్మ కీర్తన చేసి దూరం నుంచే వెళ్ళిపోయేవాడు. ఇంత ప్రేమతో వచ్చేవాడు ఆయన దర్శనం ఇవ్వడం కోసం. అయ్యో నన్ను చూడలేకపోతున్నాడు అని ఆ ధ్వజస్తంభాన్ని కొంచెం కలుపుతాడు పరమాత్మ. అందుకని ధ్వజస్తంభం కొంచెం పక్క జరిగి ఉంటుంది తిరుక్కురుంగుడిలో. అలాంటి నంబాడు అని ఒకరోజు తెలియకుండా తెల్లవారిందేమని మధ్యరాత్రి పూటనే బయలుదేరి ఆ అడవి మార్గంలో తప్పిపోతున్నప్పుడు ఒక బ్రహ్మ రాక్షసి పట్టుకుని తినేస్తాను అంటుంది. అంటే ఆయన బ్రహ్మరాక్షసి, నాకు ప్రాణం మీద తీపి లేదు, నువ్వు తిను కావట్లే, కానీ నేను ఎప్పటి నుంచో ఏకాదశి వ్రతం చేస్తున్నాను, వెళ్ళి ఆ శ్రీమన్నారాయణకు ఒక కీర్తన ఆలపించేస్తాను, ఆ తర్వాత ఏమయ్యా ఎవరైనా ప్రాణం పోతుంది అంటే తిరిగి ఎవరైనా వస్తారా? ఇలాంటి మాటలు నమ్మవచ్చునా? అందులో మనుషులు చెప్పే మాటలు నమ్మవచ్చునా? మనుషులు చెప్పే మాట అసలైన మాటలకు వీల్లేదు, నేను వదిలిపెట్టను అంటాడు. లేదయ్యా అని చాలా ప్రతిజ్ఞ చేస్తాడు. ఎన్ని రకాల ప్రతిజ్ఞలు అంటే, బాగా దాహంతో ఉన్నటువంటి గోవు, అక్కడ నీళ్లు ఉంటే ఆ నీళ్లు తాగడానికి పరిగెత్తుంటూ వస్తుంటే ఆ నీళ్లు తాగకుండా గోవు వైపు కర్ర విశ్లేషణ చూసిన దుర్మార్గుడు, అలాంటి వాడి పట్టే గతి నాకు పట్టుదాక అంటే నేను తిరిగి రాకపోతే కదా. అలాగే గురువు గారికి అపచారం చేస్తే ఎలాంటిదో, బ్రహ్మహత్య దోషం, బ్రాహ్మణ హత్య చేస్తే ఎంత దోషమో, నేను తిరిగి రాకపోతే ఆ దోషం నన్ను పట్టుకుని కాక. ఇన్ని చెప్పినా వదలలేదు. లాస్ట్ ఒక్క మాట, శ్రీమన్నారాయణుడికి సమమైన దైవం ఒకటి ఉంది అని ఒకవేళ అంటే ఎటువంటి గతులు కలుగుతాయో అటువంటి గతి నాకు కలుగుగాక వెంటనే వదిలిపెట్టేసి. అంతకన్నా ఘోరమైన పాపం ఇంకోటి లేదు అని అర్థం. అప్పుడు ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఆ రాగంతో అక్కడ దాన్ని చేశాడు. తర్వాత దూరం నుంచే కనపడాడు, దూరం చేసి తిరిగి వచ్చాడు. అక్కడ ఆశ్చర్యపోయింది బ్రహ్మరాక్షసి, ఎవడా ప్రాణాలు పోతాయంటే తిరిగి వచ్చేది, చాలా అద్భుతం అని చెప్పి ఒక్కసారి ప్రార్థించి, నాయన నువ్వు ఏ మంగళ కైసికి రాగంలో పరమాత్మను కీర్తించావో ఆ కీర్తన యొక్క ఫలాన్ని నాకు ధారపోయి, నేను సోమకాసుడైన సోమశర్మ అనే బ్రాహ్మణోత్తముని ఒకనొక సమయంలో యజ్ఞం చేయాల్సి వచ్చినప్పుడు ఆ యజ్ఞానికి సరిగ్గా సామాగ్రి ఆ స్వామి రాస్తే అంత సామాన్లు ఎందుకు అని సగం తీసుకొని రావడం వల్ల ఈ దోషం తగిలి నేను బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాను. కాబట్టి ఆ ధార పోస్తే నేను నా శాపం విడిపోతుంది అని అంటాడు. ఏమైనా నువ్వు నన్ను తింటా అన్నావు, నేను వచ్చాను, నువ్వు నన్ను తినేసేది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాగం ఏంటి, నీకు దానం చేయడం ఏంటి? నేను పరమాత్మని ఏ ఫలాన్ని ఆశించి రెడ్డిగా రండి, ఏ ఫలాన్ని ఆశించి నేను అక్కడికి వెళ్ళి రాగం చేయలేదు, పరమాత్మ ప్రీతితో మాత్రమే చేశాను. కాబట్టి ఈ రాగము లేదు, నీకు దారపోయడం లేదు, నన్ను తినేసేయండి. లేదు నాయన నీకు పుణ్యం ఉంటుంది, కనుక కనీసం ఒక జాములో నువ్వు చేసినటువంటి రాగం యొక్క ఫలానైనా ఇవ్వు అంటే ససేమిలో ఒప్పుకోడు. ఆ తర్వాత మరీ ప్రార్థిస్తే ఒక కైసిక మంగళ రాగంలో పరమాత్మను కీర్తించిన రాగాన్ని ధారపోయగానే ఆ బ్రహ్మరాక్షసి విడిపోయి చక్కటి బ్రాహ్మణ రూపం వచ్చేసి వెళ్ళిపోతాడు. ఏం తెలుస్తుంది? ఒక కార్యక్రమం ఉంది అంటే అర్చక స్వామి వారు ఇన్ని సామానం రాసినప్పుడు ఈయనకి ఎందుకండి ఇవన్నీ, సమిధులు ఇన్ని కావాలా? ఏమంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. సమిధులు షాప్ వాడు అమ్ముతాడు యజ్ఞంలో. ఒక్కొక్కసారి చలికాలంలో తడిగా ఉంటాయి, ఎండాకాలంలో పొడిగా ఉంటాయి. మీరు ఒకసారి ఎండాకాలంలో యజ్ఞం చేశారు, మీకు 3 గంటలే పడ్డాయి. ఇప్పుడు స్వామివారు 5 గంటలు రాశారు. అంటే పోయినసారి 3 గంటలు రాసినప్పుడు ఏమో 5 రాశారు, పోయినసారి ఏమో ఎండాకాలంలో నెయ్యి ఏమో 3 కేజీలు రాశారు, ఈ చలికాలంలో 5 కేజీలు రాశారు అని పట్టుకెళ్దాం అనుకుంటారా అనుకుని మీరే తగ్గించి తీసుకొని వస్తారు. తప్పు కదా అది. ఎండాకాలంలో మండిన కట్టెలు
చలికాలంలో అంత అద్భుతంగా మండుతాయా? మండవు కదా. ఎండాకాలంలో కొద్దిగా నెయ్యి ఫాస్ట్గా అంటుకుంటుంది ఆ టెంపరేచర్కి. చలికాలంలో కొంచెం నెయ్యి ఎక్కువ కావాలి. అవన్నీ ఆలోచించే యజ్ఞాచార్యులు ప్రతిదీ రాస్తారు సామాను. అందులో మనం కట్ చేసి తీసుకోకపోవడం అలా చేస్తే రోమరాక్షసు పట్టిన గదే పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. ఓకేనా? వారు అన్ని ఆలోచించే రాస్తారు. ఏదో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు అలాంటి వాళ్ళు. మన అందరినీ ఆ దృష్టిలో చూడడం ఎందుకు అంటే, ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఈ విషయం దాసుడు అంటే, ఈ తిరుపతికి సంబంధించింది కాదు. సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోవడం. కాలాన్ని బట్టి ఆయా ద్రవ్యాలు పడే సంఖ్య వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి రాస్తారు. అలా చేయడం వల్ల ఈ బ్రాహ్మణుడికి బ్రహ్మరాక్షస దోషం పట్టింది కదా, అని చెప్తున్నారు. సో అటువంటి అద్భుతమైన క్షేత్రం తిరుక్కురుముడి. ఆ పర్వతం మీద హనుమంతుడు పెద్దగా పెరిగి ఒక్కసారి పెద్ద గుంజులు చేసి గట్టిగా కాళ్ళను అదిం పట్టుకొని ఒక్క ఉదుగున ఎగురుతాడు. అంత 100 యోజనాల సముద్రాన్ని ఎగరడానికి హనుమంతుడికి ఎంత బలాన్ని ఇచ్చింది ఏంటి? ఆ గట్టిగా ఊరుకున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఈ దూడను గిరా 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 తిప్పి విశ్లేషాడు అంటే ఎంత కాలం కూడిక ఉంటే అంత గట్టిగా విశ్లేస్తాడు. కాబట్టి నీ యొక్క పాదాల యొక్క బలమునకు మంగళము అన్నాడు అని వెలిబాగులు వాడ కృష్ణ ఏమిటయా ఇట్లాంటివి చేస్తున్నావు? మేము ఎంత కంగారు పడిపోయాం తెలుసా? మేము ఎంత కంగారు పడ్డాం? ఇద్దరు రాక్షసుల్ని సంహరించాలని వస్తే నువ్వు ఒక్కొక్కరిని విడివిడిగా సంహరించాల్సింది పోయి వీడివి వాడివే వేసేసావు. వాడు పోయాడు కాబట్టి సరిపోయింది. వాడు పోకుండా నీ గురి తప్పుంటే వీడు వాడు ఇద్దరు ఏకమై నీ మీదకి వస్తే నీకేమైనా అయ్యి ఉంటాయి అని గోపికల భయం. అందుకని ఏం కాదు కానీ భయం, గోపికల భయం అట్లాంటి. ఆ తర్వాత కున్ను కుడయా పెడుతాయి గుణం పోతి. పర్వతాన్ని గుడుగుగా పట్టుకున్న ఓ స్వామి నీ గుణానికి మంగళమయ్యా. ఏం గుణం అండి ఇది? పరమాత్మ గుణం. ఎంత సౌశల్యము, ఎంత వాత్సల్యము. ఒకటే లైన్ కానీ ఎంత చెప్పుకోవాలి ఇందులో అసలు. గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఒకనాడు ఆడుకుంటూ ఉన్నాడు కృష్ణుడు. ఇంట్లో యశోద చక్కగా పిండి వంటలు చేస్తుంది. అప్పచ్చులు లడ్డూలు చేస్తుంది. అమ్మ లడ్డు, అమ్మ అప్పచ్చేనా పుట్టుకోదు పరమాత్మ ఆరోగ్యం కాలేదు అయిపోయేదాకా నీకు ఇచ్చాడు. ఎందుకే ఇన్ని వంటలు అన్నాడు. తెలియదా నీకు? ఇంద్రుడికి మనం యాగం చేస్తున్నాం. ఆ సమర్పించిన తర్వాతనే ప్రసాదం. ఇంద్రుడికి ఎందుకు యాగం చేయాలి? ఆ వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపించడం బాధ్యత కదా. ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ నాకు తెలియదు. నువ్వు వెళ్ళి మీ నాన్న అడుక్కో, మీ నాన్నగారిని అడుగు. ఈయన వెళ్ళాడు, నందగోపుడు దగ్గర వెళ్ళాడు. నాన్నగారు మనం ప్రతి సంవత్సరం ఎందుకంటే చేస్తున్నాం ఇంద్రుడికి యాగం? అదేంటా కృష్ణ, వర్షం కురిపించేవాడు ఇంద్రుడే కదా, వర్షం కురిపించడం నా బాధ్యత కదా, ఆయన బాధ్యత నిర్వర్తించాలి కదా. శ్రీమన్నారాయణుడు ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఈ హ్యాస్ టు ఎక్స్క్యూట్ దట్ పోర్ట్ఫోలియో. దానికి మీరు మళ్ళీ సంథింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సంథింగ్ ఇచ్చే అవసరం లేదు కదా. మరి ఎట్లరా? నాన్నగారు ఒక మాట చెప్పండి నాకు. మన ఆవులు రోజు మేత మేయడానికి ఎక్కడ వెళుతున్నాయి? గోవర్ధన పర్వతానికి వెళ్తున్నాయి. ఏ రోజైనా ఒక దూడని కానీ ఒక ఆవుని కానీ ఏదైనా పులో మింగేసి మనకు ఒక ఆవు దూడ తక్కువ ఇంటికి వచ్చాయా? రాలేదు. 5 లక్షల కుటుంబాల నుండి గోకులంలో ఎవరింట్లోనో ఒక ఆవునో ఒక దీన్నో ఏదైనా మిస్ అయిందా? మిస్ కాలేదు. అంటే మనకు గ్రాసాన్ని ఇస్తుంది గోవర్ధన పర్వతం. ఆ గ్రాసం ఇవ్వడం ద్వారా ఆవులు గడ్డి వేసి అవి పాలిస్తే దాన్ని పెరుగు వెన్న చేసి మధుర నగరంలో అమ్ముకొని మనం జీవనం సాగిస్తున్నాం. అంటే మనం గోవర్ధన పర్వతానికి కృతజ్ఞత చూపించాలా వద్దా? మరి ఏ రోజైనా ఒక ఆవుకు కానీ ఒక దూడకు కానీ అపకారం కలగకుండా కాపాడిందా లేదా? మరి గోవర్ధనగిరికి రండి, మనం చేయాల్సిన పూజ మీరు ఇప్పుడు చేస్తా అంటారేంటి? సరే కృష్ణ, అలాగే లాజిక్ బాగానే ఉంది, చేసేద్దాం అన్నారు. ఇక పులిహోర, కోకోనట్ రైసు, దద్దోజనం రకరకాలుగా అన్ని చేసుకున్నారు. అన్ని పిండి వంటలు. బండి గట్టు 16 బండ్లు గట్టు అన్ని బండ్ల దగ్గర ఆ గోవర్ధనగిరి పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి అందరు రాసులుగా పోసారు. పోసి ఆ రీతి చేశారు. ఆ రాసి అట్లాగే. ఇప్పుడు గోపాలు, ఒరే కృష్ణ నువ్వు చెప్పావు, ఇన్ని తీసుకొచ్చావు, గోవర్ధనగిరికి నువ్వు ఆరిని పెట్టమన్నావు, ఇప్పుడేమో ఒక్క మెతుకు ఇక్కడ కదలటం లేదు, ఈయన తిన్నాడా లేదా? ఒరే తిన్నాడు రా. సరే మీరు నమ్మకం కలగట్లే కదా, మనం అందరం ఒక ప్రదక్షిణ చేద్దాం పదండి. గిరి ప్రదక్షిణ అక్కడ మొదలైంది. గిరి ప్రదక్షిణ చేస్తే అక్కడే చేయాలి. ఓకే, గిరి ప్రదక్షిణ. ఈ వీళ్ళు ప్రదక్షిణ చేసి వచ్చే లోపల మరి పరమాత్మ సర్వాంతరాయం లేదండి. ఆ గోవర్ధనగిరిలో కూడా పరమాత్మ శ్రీకృష్ణుడే కూర్చొని వీళ్ళ యొక్క పరిక్రమణ చేసి వచ్చే లోపల మొత్తం స్వాహ, ఒక్క మెతుకు కూడా లేదు. గోపాలకు ఆనందమే ఆనందం. ఆహా, గోవర్ధనుడు చక్కగా ఆనందించాడు.
అందులో ఒకడు తెలివైన వాడున్నాడు. వాడు ఉండి, ఒరే కృష్ణ, నాకు ఎందుకు అనుమానం ఉందిరా, మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ కొండ పైన ఎవడో అచ్చ నీలాగే ఉన్నాడు రా, నీలాగే ఉండి వాడు తింటున్నట్టుగా నేను చూస్తాను. అరే, నేను మీతో పడేగా తిరిగింది, నేను మీతో పడేగా ప్రదక్షిణ చేస్తుంది, మీరు నాతో పాటే ఉండి నేను చెప్పినట్టుగా ఎప్పుడు నన్నే చూస్తుండడం వల్ల మీరు చూసి చూసి ఆ గోవర్ధన్ చూసేవారు నేను కనబడుతున్నాను, అది నల్లగా ఉంది, నేను నల్లగా ఉన్నాను అంటే కన్ఫ్యూజ్ అంటాడు తప్ప నేను మీతోనే కదా ఉంది అన్నాడు. కరెక్ట్ కరెక్ట్ అన్నారు. ఇప్పుడు గోవర్ధనుడు మొత్తం ఆరగించేసరికి వీళ్ళకి ఆనందం. నిజంగా మనం చేసిన ప్రసాదం పరమాత్మ ఆరగిస్తే మనకు ఆనందం ఉంటుందా అండి? మనకు బాధే ఉంటుంది. అయ్యో 10 కిలోల లడ్డు చేయించాం, ఒక్క లడ్డు కూడా మిగల్చలేదు అని రేపు ఒక చిన్న ఆ ప్రమిద నిన్న వెలిగించని చూస్తారు ఆరు ప్రమిద, ఆ ప్రమిదలో 3 పులిహోర మెతుకులు, 3 దద్దోజన మెతుకులు, ఒక జీడిపప్పులో సగము, ఒక హాఫ్ కిస్మిస్ వేసి ఓం భూస్వహ ఆడ తీసుకుంటే మనకు తెలియదు కదా. 10 కేజీల ప్రసాదం మీరు వెయిట్ చేసి ఆరోగ్యం చేసి మళ్ళీ వెయిట్ చేస్తే 10 కేజీలే ఉంది. మరి ఏం తీసుకుంటాడు ఆయన? ఆ పైన ఒక పొర ఉందండి, ప్రేమ అని ఒక పొర ఉంది. స్వామి, నువ్వు ఆరగించడం కోసం నేను ఎంతో ఆర్తితో నేను చేశాను. ఆచరాంతర ఆగమంలో చెప్పబడుతుంది. సాంస్పర్శిక, ఆభ్యవిహారములు, అలాగే ఔపచారికము అని 3 రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. అందులో ఆభ్యవహారికము అంటే నైవేద్యము అని అర్థం. అంటే మనం 1000 కేజీల లడ్డు చేయించినా సరే, స్వామి నా శక్తి ఇంతేనయ్యా, ఇంత ఇచ్చావు నువ్వు, కానీ ఏంటో నా బతుకు చాలా గ్రీడీ, ఐఎమ్ సో గ్రీడీ, నేను ఇంతే చేయగలుగుతున్నాను అన్న ఫీలింగ్తో మనం చేయాలి తప్ప నేను ఇన్ని కేజీలు లడ్డు నేను అది పాంచాత్ర శాస్త్రంలో మనకు చెప్పబడింది. కాబట్టి ఆయన కేవలం మన ప్రేమను మాత్రమే సూచిస్తున్నాడు కాబట్టి మనం ఇంత గొప్పగా నైవేద్యాలు పెడుతున్నాం. కానీ లేకపోతే గోవర్ధన గిరి పెట్టినట్టు పెడితే మనం పెట్టలే వాళ్ళ కాదు. సరే, అయితే ఇప్పుడు ఇంద్రుడు కబురు చేసాడు. మరి ఏంటో మరి ఆ రోజుల్లో మనకి ఎట్లుండేదో హోమం చేస్తారో మరి ఆ పదార్థాలు పెట్టి ఓ ఓ ఇంద్రా ఏమనేవాడు తెలియదు. ఇంకా గోపాలం నుంచి కబురు రాలేదు, ఏమైంది చూడండి అన్నాడు ఇంద్రుడు. వాళ్ళు ప్రజలకు వెళ్ళి, ఇంద్ర ఈసారి వీళ్ళేం చేయడం లేదు, మీకేమి పెద్దగా పూజల్లో యజ్ఞాల్లో ఎందుకు, ఏదో గొల్లకొండలో ఒక కృష్ణుడట, అందరూ ఆ చిన్నపిల్లవాడి మాట విని ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేసుకుంటూ కూర్చున్నారు. అచేతనము కొండ, కదలనిది, చైతన్యం లేనిది, దానికి వెళ్ళి వీళ్ళు పూజలు చేస్తూ కూర్చున్నారు అజ్ఞానంతో అని ఏదో కాస్త ఉన్నది అని చెప్పేశారు. చెప్పగానే ఇంద్రుడికి మండిపోయింది. ఎట్లన్నాడు ఇంద్రుడు అంటే, అధికార మదంతో అజిట్ చేస్తున్నాడు ఇంద్రుడు. అధికార మదంతో ఇండైజెషన్ అజిట్తో ఉన్నాడు. ఉండి మేఘాలను ఒకసారి ఆజ్ఞాపించి పుష్కలావర్త మేఘాలు ప్రళయ కాలంలో ఎట్లా వర్షిస్తారో అట్లా వర్షించి అసలు మ్యాప్లో ఈ బృందావనం అనేది లేకుండా చేయండి, మ్యాప్లో ఇది లేకుండా చేయండి అన్నాడు. అంతగా వర్షించండి అన్నాడు. ఇంద్రుడు ఆజ్ఞ అనేది బీభత్సమైన వర్షం పడుతుంది. గోపాకులు అందరూ కూడా ఈదుకుంటూ భయపడుకుంటూ అందరూ కూడా భవనానికి వచ్చి కృష్ణ కృష్ణ అని చెప్తున్నప్పుడు ఎట్లా ఉందట అంటే, వేదాంత తీసుకున్న వాడు అద్భుతంగా వర్ణిస్తాడు. కృష్ణుడిని ప్రార్థిస్తున్నప్పుడు ఆ గోపికలు గోపాలకులు చెప్తున్న విధానం ఎట్లుందట అంటే, దంత వీణ అన్నాడు. చలికి విపరీతమైన వడగళ్ళ వాడు నిలబడుతుంది కృష్ణ అంటుంటే ఆ పళ్ళు వణికి మాట్లాడుతున్నప్పుడు దంతాలతో వీణ వాయిస్తున్నారా, దంతాలతో వీణ వాయిస్తున్నారా అంటే దంత వీణ అని వేద ప్రయోగం అనమాట. అట్లా ఉంది. ఇప్పుడు ఏంటి, ఇలా సంకల్పం చేస్తే ఒక్క చుక్క కూడా అక్కడ ఉండదు, ఒక్క సంకల్పం చేస్తే. కానీ అది చేయలేదు. ఏమనుకున్నాడు, ఏ పర్వతం అయితే కాపాడుతుంది అని వీళ్ళకి చెప్పి నమ్మించాను, ఆ పర్వతం ద్వారానే కాపాడితే వీళ్ళకి నమ్మకం కలుగుతుంది, పదండి నేను వస్తాను అన్నాడు. వెళ్ళాడు. పరమాత్మ అక్కడికి వెళ్ళి కేవలం ఒక చిటికైన వేలుపైన ఆ పర్వతాన్ని లేపి నిలబెట్టుకున్నాడు. 7 అహోరాత్రం ఇత్యుక్త్వైకేన హస్తేన ధృత్వా గోవర్ధనాచలం దధార లీలయా విష్ణు ఛత్రాకమివ బాలక. చిన్న పిల్లవాడిని, ఒరే నాన్న ఆ తోటలో మష్రూమ్ అప్పుడే ఒకటి మొలిచింది, ఇవాళ మనం కర్రీ చేసుకున్నాం, ఆ మష్రూమ్ తెంపుకొని రా అంటే వాడు వెళ్ళి లట్టబుక్ తెంపుకొని మమ్మీ మష్రూమ్ అని ఎట్లాగే తీస్తాడో అంత సింపుల్గా అంత పెద్ద పర్వతాన్ని ఇలా పట్టుకున్నాడు. 7 అహోరాత్రాలు. అందరికీ ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం కదా. అందరినీ కాపాడాడు, ఏం భయపడటండి, రండి తిరిగి తదాచుకోండి అని. ఇక్కడ వాళ్ళందరికీ ఒక సందేహం, అసలు వీడు మనవాడేనా, వీడు మనవాడేనా? ఎందుకంటే గొల్ల కులంలో ఆ గోపాల కులంలో
ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్దగా ఆ ఎత్తిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కృష్ణుడు అందరూ చూస్తుంటే ఇంత ఆశ్చర్యంగా అంత చిన్న పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు చిటికన వెళ్ళిపోయిన దాన్ని ఎత్తాడంటే నాకు ఎందుకో డౌట్ వస్తుందా కృష్ణ, నువ్వు యక్షుడువా గంధర్వుడువా ఎవరో చెప్పు అన్నాడు. మరి కాదు పోతన గారి పద్యాలు అద్భుతంగా ఉంటాయి. నేను ఎవరిని కాదు, మీ బాంధవుని, మీ బంధువుని, మీ చుట్టాన్ని మీరేం భయపడకండి రండి అంటారు. అని మధ్యలో 10 మంది గొప్పలు ఉంటే అగో శ్రీరాముడు వస్తున్నాడు, శ్రీరాముడు కాసేపు పట్టుకుంటాడు, నువ్వు కాస్త రెస్ట్ తీసుకోరా అంటాడు. శ్రీరాముడు పట్టుకుంటే అవుతుందండి. శ్రీరాముడు ఎవరు? కుమ్ముడు కుమారుడు. ఎవరి వల్ల కాదు, అది పరమాత్మ పట్టుకుంటేనే అవుతుంది. కొంతమంది వచ్చి కొన్ని కర్రలు తీసుకొచ్చారు. ఆ కర్రలు తీసుకొచ్చి ఆమె పెట్టారు. దాపండి అది కింద పడకుండా నిలబెట్టాము. స్లాబ్ వేసి పెడతారు కదా, స్లాబ్ వేస్తున్నప్పుడు నువ్వు కాసేపు వదిలే అంటే ఉంటారా వాళ్ళు ఎవరైనా? ఎవరు ఉంటారు. ఏం పర్వాలేదు, అది పెట్టిన ఆనదు, మీరు చెప్తారండి అంటే అక్కడ అందరికీ డౌట్ ఏంటంటే, ఒరే నువ్వు ఎట్లా పట్టుకోగలుగుతున్నావు ఇదంతా? నువ్వు ఏదో రహస్యం ఉంది చెప్పాల్సిందే. ఎందుకంటే అందగోపుడు బలవంతుడు తెలుసు, కానీ మరి ఇంతగా ఎప్పుడు ఈ పర్వతాలు ఎక్కడికి నేను చూడలేదు. నాకు ఎందుకో డౌట్ వస్తుందంటే కృష్ణుడు అన్నాడు, వెరీ సింపుల్, మీ అందరిలో నేను వినతమతం చేశానా లేదా? చేశానా? మీ ఇంట్లో చేశాను. మీ ఇంట్లో చేశానా? చేశాను. మీ అందరిలో వెన్న దొంగతనం చేసి ఆ వెన్న తినడం వల్ల నాకు ఇంత బలం వచ్చింది అని మధ్య తెలివైన గోపికలు అదేం కాదు, మా వాడు ఇంతలా ఉన్నాడు, వాడు ఇంతలా ఇంత పొడుగున్నాడు, మీరు ఎవరు ఎత్తగలుగుతాడా? ఒక చిన్న గుండ్రా కూడా ఎత్తలేడు వీడు, నువ్వు చెప్పేది అబద్ధం, నేను నమ్మమన్నాడు. సరే చెప్తాను వినండి. ఇప్పుడు మీ అందరూ ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. అలా మీరు నాకేసే చూడడం వల్ల మీ శక్తి అంతా నాలోకి వచ్చింది, అందువల్ల నేను పట్టుకున్నాను అన్నాడు. వీళ్ళందరూ నమ్మేశారు, ఎందుకంటే అప్పటికి 3 రోజులు అయిపోయింది. నీరసం పడిపోయారు. 3 రోజులు తిండి తిప్పలేవు, నీరసం రాదండి. అవును రోయ్, నాకు నీరసంగా ఉంది రోయ్, కాబట్టి మా బలమంతా నీకు వచ్చింది, కరెక్టే అట్లా కన్విన్స్ చేశాడు. అంటే ఏంటి? ఏ పర్వతం అయితే వీళ్ళని కాపాడుతుందని చెప్పాడో ఆ పర్వతం ద్వారానే కాపాడాడు. 7 అహోరాత్రాలు కాపాడిన తర్వాత ఇంద్రుడికి అప్పుడు బుద్ధి వచ్చింది. ఏమండి, ఒక్క మాట ఆలోచించండి. సంకల్ప మాత్రం చేత అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టించిన పరమాత్మకి ఆఫ్టర్ ఇంద్రుడిని ఆ పోస్ట్ లోంచి ఊసి చేయడానికి సెకండ్ లో 1/4 వంతు టైం కూడా పడ్డది పరమాత్మ. ఎందుకు? మనవాడు ఏదో కోపంలో ఉన్నాడు, తప్పు చేశాడు, తెలుసుకుంటాడులే. చిన్న ఎగ్జాంపుల్, ఒక తల్లి 4 కొడుకులు, పెద్దవాడికి అజీర్తి రోగం, ఇండైజెషన్, వాడు మెడికేషన్లో ఉన్నాడు, కొంచెం పచ్చని చేయాలి. ఆ రోజున చక్కటి వంకాయ ఫ్రై వాడు తినాలనిపిస్తుంది. తల్లి పెట్టడం లేదు, తమ్ముళ్ళకి పెట్టింది. వీడేం చేస్తాడు? తమ్ముళ్ళని కొడుతూ ఉంటాడు. కొట్టినప్పుడు తల్లి ఏం చేస్తుందండి? ఆ పిల్లని దగ్గర తీసుకుంటుంది. వీడు మాత్రం ఏమన్నది? ఎందుకంటే వీడు వ్యాధిగ్రస్తుడు, వ్యాధి వల్ల వీడు కూడదు కదా, కాబట్టి పిల్లలు కొడుతున్నాడు, అక్కలే కొడుతున్నాడు. అప్పుడు వ్యాధిగ్రస్తుడైన వాడిని మళ్ళీ మనం కొడితే న్యాయం కాదు కదా అని వీడు ఎవరినైతే కొడుతున్నాడో వాళ్ళని కాపాడుతుంది తల్లి. ఆ ముగ్గురిని పక్కన తీసుకొని కాపాడి కొద్దిగా ఆకలి తగ్గిన తర్వాత వాడే నెమ్మదిస్తాడులే అని తల్లి చూపించిన వాత్సల్యాన్ని ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీకృష్ణుడు ఇంద్రుడి పైన చూపించాడు. అధికార మదంతో అజీర్తితో ఉన్నాడు, కొంచెం తగ్గిన తర్వాత వాడే తెలుసుకుంటాడులే అని ఇంద్రుడు ఒక్క మాట లేదు. ఇంద్రుడు ఎవరికి అపకారం తలపెట్టాలని చూసాడో వాళ్ళందరినీ కాపాడాడు తప్ప ఇంద్రుడు ఒక మాట లేదు. అమ్మాళ్ళు వాళ్ళు ఒక భాషలో చెప్తారు. అమ్మాళ్ళు వారు శ్రీమన్నారాయణ యొక్క సృష్టిలో ఈ యొక్క చతుర్దశ భువనాలకి ఇది ఒక అండాకారంలో ఉంది. దీనికి అండము అని పేరు. దీనికి బ్రహ్మ అధిపతి, బ్రహ్మాండము. అటువంటి బ్రహ్మ ఎలాంటి వాడు అంటే, ఎప్పుడైనా కాలుకో చేయికో పుండు పడితే దాంట్లో చిన్న చిన్న క్రిములు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటి క్రిమితో సమానం చతుర్ముఖ బ్రహ్మ అని. అంటే శ్రీమన్నారాయణ అనంతకుడు బ్రహ్మాండాల్లో ఈ బ్రహ్మ అంత చిన్నవాడు అని. ఈ బ్రహ్మనే అంత చిన్నవాడు అయితే ఈ నుంచి ఉద్భవించిన దేవతలలో ఒకటైనటువంటి ఇంద్రుడు అంత చిన్నవాడు కదా, చాలా చిన్నవాడు. అలాంటి వాడు అసలు లెక్క లేకుండా తీసిపడేయచ్చు. ఓపిక, ఓర్పు ఉండాలి. ఎవడైనా తప్పు చేస్తాడు కదా, మనవాడైనా పరవాడైనా తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు వెంటనే రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళొద్దు. లెట్స్ గివ్ సమ్ స్పేస్ టు దెమ్ టు రెక్టిఫై దేర్ ఎర్రర్స్ కదా. ఆవేశంలోనూ ఆలోచన తప్పు చేస్తుండొచ్చు కాక వెంటనే కాదు. 7 అహోరాత్రాలు మోసిన తర్వాత వాడు అజీర్తి కాస్త తగ్గి, అజీర్తి ఎందుకు వచ్చింది? అధికార గర్వంతో. దేనివల్ల? తనపై కిరీటాన్ని చూసి, ఏ కిరీటాన్ని చూసుకొని ఆ సర్గాధిపతి అయిన గర్వంతో ఉన్నాడో అలాగే కిందికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని కొండకి ఉన్న పరమాత్మ సమీపించి స్వామి అని ఆ కిరీటము తన శిరస్సు పాదాలకి తాగేలాగా నమస్కారం చేసి గోవింద అని గోవింద పట్టాభిషేకం చేశాడు. ఈ ఘట్టానికి
గోవింద పట్టాభిషేక సర్గా అని అర్థం. ఈ ఘట్టాన్ని విన్నా పారాయణ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ మన మనసులో ఉండి అనేకమైన కళ్యాణములను గుణములను శుభాన్ని కలుగజేస్తారు అని మనకు మహర్షులు చెప్పినటువంటి మాట. గోవింద పట్టాభిషేక సర్గా. అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మనకు కావాల్సింది తీసుకుందాం. ఏంటి? స్వామి నీ వాత్సల్య గుణం పెద్దదయా, నీ సృష్టిలో అంత చిన్నవాడు ఇంద్రుడు, అలాంటి వాడిని ఏమీ అనకుండా 7 అహోరాత్రాలు వెయిట్ చేసి ఆయనకు బుద్ధి చెప్పారు. ఎంత గొప్ప గుణం, ఎంత వాత్సల్య గుణం, ఎంతమందికి ఉంటుందండి ఇది? కొద్దిగా అధికారం ఉంటే ఇండస్ట్రీలో కానీ ఆఫీస్లో కానీ ఒక పైవాడు ఉన్నప్పుడు ఏదన్నా కింది వాళ్ళు తప్పు చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యి వాడిని ఉద్యోగం నుంచి తీసేయడము. ఒక మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తూ ఉంటాడు. అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ రిమూవింగ్ ఏ ఫ్యామిలీ. అక్కడ ఒక హెడ్ మాత్రమే కనబడుతుంది. బట్ ఆ హెడ్, ఆ గుండెను ఆధారం చేసుకుని ఆ ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు, ఆయన మీద డిపెండ్ అయినటువంటి పెద్దవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక మనిషి జీవితం అంటే కుటుంబం అని అర్థం. కాబట్టి ఆవేశంలో మనం తీసుకున్న నిర్ణయాలు మన యొక్క అధికారానికి ప్రతిబింబంగా ఉండొచ్చేమో కానీ అది ఎదుటివాడిని ఎంత ఎంత ఇబ్బంది గురి చేస్తుంది అన్న ఆలోచన మనకు చాలా మందికి ఉండదు. హేస్టీ డిసిషన్స్ తీసుకుంటారు చాలా మంది. అది కృష్ణుడు చూసి నేర్చుకోవాలి. మనకు కొంచెం సమయం ఇవ్వాలి, వాళ్ళు తప్పకుండా రెక్టిఫై అవుతారు. తగిన సమయంలో బుద్ధి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి స్వామి నీ గుణానికి ఇంతగా కీర్తించిన తర్వాత గోదాదేవి అనుకుంది, అయ్యో మనం ఏకధాటిగా కృష్ణుడిని ఇలా కీర్తిస్తున్నామే, మన దృష్టే తగులుతుందేమో కృష్ణుడికి కదా, మన దృష్టే తగులుతుందేమో అని అప్పుడు వెంటనే వాళ్ళ దృష్టి కృష్ణుడు పట్టినటువంటి వేలాయుధం మీద పడింది. పడి నిన్ను వెన్నుపై కడుక్కొని నేను కయ్యలు వేలిపోతుంది. ఆయన శత్రువులను జయించేడు పరాక్రమం కలిగినటువంటి ఓ స్వామి, నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధానికి మంగళము అంటారు. ఎందుకు? పదే పదే కృష్ణునే మనమే ఇలా కీర్తిస్తున్నాం, మన దృష్టి దోషమే తగులుతుంది. అసలు ఇదంతా గొప్పతనము. వేలాయుధం నీ చేతిలో ఉన్నటువంటి ఆ బళ్ళేము ఏంటది? సుదర్శనము. పరమాత్మ ఏ అవతారం తీసుకున్నా సుదర్శన చక్రం ఉంటూనే ఉంటుంది. పరమాత్మ వామన అవతారం తీసుకున్నాడు, ఎక్కడున్నాడు సుదర్శన చక్రం? దర్భలో ఉన్నాడు. వరాహమూర్తి అవతారం తీసుకుంటే దంశలో ఉన్నాడు. నృసింహస్వామి అవతారంలో నఖము గోర్రలో ఉన్నాడు కదా. అలాగే కృష్ణ అవతారంలో వేలాయుధము, రామావతారంలో బాణం కదా. కాబట్టి ఆ వేలాయుధానికి మంగళము అని స్వామి ఎన్నెన్నో సేవకమే ఎత్తి పరగొడవాన్ నీ యొక్క వీర గాథలను కీర్తించి నీకు మంగళాశాసనం చేసి మాకు కావాల్సిన పురాణానికి వచ్చావయ్యా అని నిన్నటి భాషణంలో కీర్తించారు. ఇప్పుడు ఈరోజు భాషణంలో వెళ్తున్నారు 25వ పాసురం. ఇది నేను అవతారిక కూడా ఒకసారి చేద్దాం. ఇది ఒక అద్భుతమైన పాసురం. భగవానుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలు, వాటిలో భగవద్గీతలో చెప్పినటువంటి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి యోగము, వీటితో పాటుగా భగవంతుడి యొక్క అవతార రహస్యములను తెలుసుకునుట, ఇది కూడా ముక్తికి ఒక మార్గము అని చెప్పారు. తత్వజ్ఞానాద్ మోక్షలాభ, అజ్ఞానాద్ సంసార. తత్వాన్ని తెలుసుకోవడం వల్ల, యథార్థమైన తత్వం ఏంటో తెలుసుకుంటే మోక్షం వస్తుంది. ఆ తత్వం తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉంటే సంసారం. సంసారం అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం, కర్మలు చేయడం, మళ్ళీ ఇది తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి పరమాత్మ యొక్క అవతార రహస్యం కూడా తెలుసుకోవడము ஒரு இரவில் வளர சரிக்கிலானாகில் தான் தீங்கு நினைந்த கருத்தை இழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன ఏం చెప్తున్నారు ఇందులో? ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒடுக்குவாడు. భగవానుడు
తన కుమారుడుగా కావాలి అని తపస్సు చేస్తే దేవకి గర్భంలో ఆవిర్భవించాడు పరమాత్మ. ఒక కుమారుడుగా జన్మించి అద్వితీయమైనటువంటి దేవకి గర్భంలో జన్మించిన పరమాత్మ. అది ఒక అద్వితీయమైన రాత్రి, అది ఒక అద్వితీయమైనటువంటి మధురానగరం. మిగిలిన విషయం అదే రాత్రి మళ్ళీ పరమాత్మ ఇంకో చోటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బృందావనానికి వెళ్ళాడు. అంటే మధురలో ఉండాలి అని అవతరించాడు. కానీ ఆ రాత్రే వేరే ప్లేస్ వెళ్ళిపోవాలి. పరమాత్మ కుమారుడుగా పొందాలని ఆశపడింది, పొందింది. కానీ వెంటనే దూరం కావచ్చు. అటువంటి ఒక రాత్రి ఒరుత్తి మగనాయ పెరుందు ఓజగవి ఒరుత్తి మగనాయ ఒడుతు వల్ల తరిక్కినాగని తాను తీకునిందా. అలా పెరుగుతున్నటువంటి కృష్ణస్వామిని చూసి ఓర్వలేక కృష్ణుడికి అపకారం తగబెట్టాలి అని చూసినటువంటి కంసుడి యొక్క అన్ని పన్నాగాలను తగ్గిలో చేసి ఆ కంసుడిని సంపాదించినటువంటి ఓ స్వామి, నీ యొక్క సంపదని, నీ యొక్క గుణాలని మేము కీర్తిస్తూ ఉన్నావయ్యా. ఇది తగ్గ సర్వము సేవవం వ్యాపాడి. అందుకు ముందు ఉన్నాయి అరిజిత్తువంతం పరే తండ్రి. నిన్ను ప్రార్థన చేయడానికి వచ్చాము, నీ మంగళాశాసనం చేయడానికి వచ్చాము, పరే అనే వాయిద్యాన్ని కోరి వచ్చాము. నువ్వు ఇదలుచుకుంటే ఇవ్వు, తరుది ఆగి నువ్వు ఇవ్వు అనడం లేదు, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. ఆ తర్వాత కృతక్క సర్వం సేవకం వ్యాపాడి వరుత్వం తీసి మహిళదేదో బాబాయ్. అప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు, కొడుకులారా ఇంత తెల్లవారుజామున వచ్చారు, ఇంత ఎర్లీగా మంచి పడుతున్న సమయంలో నీ యొక్క వీర చరిత్రను, నీ యొక్క వీర గాథలను కీర్తిస్తూ, నీ నామాన్ని కీర్తిస్తూ మేము హాయిగా ఉన్నాము, ఆనందిస్తున్నాము. మా యొక్క బాధలన్నీ తీరేలాగా నీ నామాన్ని కీర్తిస్తూ వచ్చాము స్వామి. ఇది సూక్ష్మంగా ఉదాహరణ తాత్పర్యం. ఒక 5 నిమిషాలు మనం ఈ అంశం గురించి చేస్తూ ఇది ఒక కీర్తన. యశోద యొక్క భాగ్యాన్ని తలుచుకుని ఒక కీర్తన. ఎన్నతవం చేయగనే ఎన్నతవం చేయగనే యశోద ఎన్నతవం చేయగనే எங்குமினை பரபிரம்மன் அம்மா என்ன தபம் చేయదా. ఏం తపస్సు చేసావమ్మా? ఇంత తపస్సు చేస్తే అంతగా వ్యాపించినటువంటి ఆ పరబ్రహ్మతత్వం శ్రీకృష్ణుడి చేత అమ్మా వినిపించుకున్నావు. ఎంత గొప్పది కదండి. కనికలినటువంటి తల్లి దేవకి లేదు. ఆ తర్వాత వెంటనే యశోదకి వెళ్ళాడు. కారాగారంలో ఉన్న దేవకి బాధపడుతుంది. అయ్యో ఈ సమయంలో కృష్ణుడు ఏం చేస్తుంటాడో. యశోద ముద్ర కలిపి పెడుతూ ఉంటుంది, నెయ్యి కలిపి పెడుతూ ఉంటుంది, కృష్ణుడు మారం చేస్తూ ఉంటాడు. ఎలా అయినా వాడు పట్టుకొని ఒక్క ముద్ద తింద్రా అని పెడుతూ ఉంటుంది. కృష్ణుడు ఏమో కొద్దిగా బ్యాక్ అంటాడు. అయ్యో అన్న పరబ్రహ్మ స్వరూపం కదా, అది కింద పడుతుంటే చేయి పడుతుంది. యశోద మన పరమాత్మ నోట్లో నుంచి వెతుకుంది, కింద పడిన ఇష్టం లేక తాను నోట్లో వేసుకుంటుంది. ఆ భాగ్యం నాకు లేకపోయింది, ఆ భాగ్యం నాకు లేకపోయింది. కన్నా ఒక ఏం లాభం? ఆ భార్య నీళ్ళన్నీ కూడా అనుభవిస్తుంది యశోద. ఏం తపస్సు చేశారు, ఎన్ని రకాల నీళ్ళు చూపించాడండి కదా. కృష్ణ బారో కృష్ణ బారో ಬೇಗನೆ ಬಾ ಮುಖವನ್ನು ಬೇಗನೆ ಬಾರೋರಿ ಮುಖವನ್ನು ಕೃಷ್ಣ ಈ ಬೇಗನೆ ಬಾರೋ. ಕೃಷ್ಣ ಬೇಗ ತొందరగా వచ్చి నీ ముఖాన్ని చూపించరా. ತಾಯಿಗೆ ಬಾಯ ಮುಚ್ಚಗವನ್ನು ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯ ಮುಚ್ಚಗವನ್ನು ತೋರಿದ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣ
బాయలు, తల్లికి నోట్లో జగాలను చూపించేటువంటి ఓ స్వామి. ఒకనాడు వెళ్ళి ముందు తింటున్నాడు కృష్ణుడు. బలరాముడు వచ్చి కంప్లైంట్ చేశాడు, అమ్మా కృష్ణుడు పట్టు తింటున్నాడు, అవునా తీసుకొని రా అని చెప్పి గుంజుకు వచ్చింది. లేదా ఎన్నిసార్లు చెప్పాడు, మన్నేడి తిందు మన్నేమమ్ము నేల బాటింపవు. నేను చెప్పినటువంటి మాటలు ఎందుకు నా కబడ్డో నువ్వు ఎందుకు తింటున్నావు, మటన్ ఎందుకు తింటున్నావు అని అడుగుతుంది. మనం తినేదమ్మా, ఎవరు చెప్పారు నీకు? గోపాలు చెప్పారా? వాళ్ళ మాట నమ్మకు, వాడు కాదు బలరాముడే చెప్పాడు. ఓ బలరాముడు ఈ మధ్యన అబద్ధాలు అన్నమాట. పోయి బలరాముడు అబద్ధాలు తెలుగు నోటి తిరుగుతాడు. అనంతకోటి బ్రహ్మాండాలు. తాయిగే బాయల్, తాయిగే తల్లికి బాయల్ని నోట్లో కానపాడు. భుజగవన్ను ఉల్లోకాన్ని చూపించినటువంటి స్వామి జగదోద్ధారక నమ్మ ఉడుపి శ్రీ కృష్ణ కృష్ణ రారా, తల్లికి నోట్లో జగాన్ని చూపించిన స్వామి, జగత్తుకు ఆధారణ స్వామి, విశ్వం విష్ణు వశక్తాలో భూత భవ్య భూతకృత్ భూత వృద్ధావ భూతాత్మ భూత భావన నారాయణ కృష్ణ రారా. కాబట్టి వీళ్ళని అనుభవించింది ఎవరు? యశోద. దేవకి భాగ్యం. పరమాత్మ యొక్క దివ్యమైన వీరులు. ఆయన జన్మ దివ్యమే, కర్మ దివ్యమే. ఏమిటి దివ్యం? కర్మ. మనం పుడుతున్నాం, ఆయన పుడుతున్నాడు, ఆయనగా పుడుతున్నాడు, మనవెలా పుడుతున్నాడు. పిక్చర్ బాకీ హే మేరా దోస్త్. రేపు ఈవినింగ్ రోజు మళ్ళీ ప్రవచనాన్ని కొనసాగిస్తున్నాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. ఆళ్వార్ పెరుమానానికి తిరువడిగడే శరణం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. శ్రీమదే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ.